ఈ భువనేశ్వరి దేవి పేరులోనే ఉంది, భువనాలన్నిటికీ కూడా ఆమె ఆధిపత్యం వహిస్తారు. ఉమ్, ఈ భువనేశ్వరి దేవి మనకున్న నవగ్రహాల్లో ఉమ్, భూతత్వ శక్తికి, అంటే అది భూమి కానివ్వండి, లేదంటే కుజుడు కానివ్వండి, శని కానివ్వండి, ఉమ్, అక్కడ ఉన్న ఆ స్థితిజ శక్తికి ఉమ్. ఈ భువనేశ్వరి దేవత ఆధిపత్యం వహిస్తారు. ఓహో. ఎటువంటి గ్రహాల పీడలకైనా కూడా ఉమ్, అక్కడ ఉన్న ఒక స్థితిజ శక్తి అనేది ఒకటి ఉంటుంది కదండి, పట్టి ఉమ్. బలంగా ఉన్న శక్తికి ఈమె ఆధిపత్య దేవత అన్నమాట. ఉమ్, ఈ భువనేశ్వరి దేవత ఉమ్. చంద్రుడికి ఆధిపత్యం వహిస్తారు. ఓహో. జాతకంలో చంద్ర పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళు భువనేశ్వరి దేవత ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఉమ్, భువనేశ్వరి ఆరాధన ఎక్కువగా సోమవారం ఎక్కువ ప్రాముఖ్యత పొందిందనమాట. ఉమ్, సో సోమవారం రోజు మీరు ఉమ్. చంద్రహోర అని వస్తుంది. ఉమ్, ఈ చంద్రహోరలో భువనేశ్వరి దేవత ఆరాధన ఉమ్. చేయడం ద్వారా చాలా 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 మంచి ఫలితాలు. బాలారిష్ట దోషాలు, ఉమ్, చాలా మంది పిల్లలకు పుట్టుకతోటే బాలారిష్ట దోషాలు ఉంటాయి. ఉమ్. ఈ బాలారిష్ట దోషాలన్నీ కూడా నివారణ అయిపోతాయి. అలాగే కొంతమంది పేగు మెళ్ళ వెసుకు పుట్టే బిడ్డలు ఉమ్, వాళ్ళందరికి కూడా శాంతి వీళ్ళందరికీ పరిహారం. చెయ్యొచ్చండి, వీళ్ళందరికీ చెయ్యొచ్చు. ఉమ్, ముఖ్యంగా బాలారిష్ట దోషాలు జాతకులు భువనేశ్వరి దేవి ఆరాధన ఎక్కువ చెయ్యాలి. ఉమ్, ఇంకా ఏమిటంటే జాతకంలో చంద్రరాహువులు, ఉమ్, చంద్రకేతువులు, ఉమ్, శని చంద్రులు, ఉమ్, ఈ ఈ కాంబినేషన్స్ ఉన్న జాతకులు కూడా భువనేశ్వరి దేవిని ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఉమ్, సో ఎందుకు అంటే జాతకంలో ఇప్పుడు చూడండి, రాహు చంద్రునితోటి కలిసిన, కేతు చంద్రునితోటి కలిసిన, శని చంద్రునితోటి కలిసిన చంద్రుడి బలం వీక్ అయిపోతుంది. ఉమ్, ఎందుకంటే చంద్రుడు అంటేనే మనకు పాలు వెన్నలాగా ఉంటాడు. ఉమ్, ఆయన ఎవరితోటి కలిసినా ఒక్క గురువుతో తప్ప, ఉమ్, గురువు కుజులతో తప్ప ఎవరితో కలిసినా చంద్ర సగ్రహ దోషాన్ని ఇస్తాడు. ఉమ్, ఎందుకంటే ఆయన ఇమడుడు. ఉమ్, చంద్ర సగ్రహ దోషం వచ్చినప్పుడు ఏమవుతుందంటే జాతకులకు ముఖ్యంగా చంద్రుడి కంటే పక్కన గ్రహ ప్రభావం ఎక్కువ పడుతుంది. ఉమ్, అలాంటప్పుడు మన జాతకంలో చంద్రుడిని అప్లిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్, ఆ అప్లిఫ్ట్మెంట్ ఏంటి? భువనేశ్వరి దేవత. ఉమ్, ఖచ్చితంగా అంటే భువనేశ్వరి దేవతకు మీరు ఒక ముత్యాల మాల సమర్పించాలి. ఉమ్. అమ్మవారికి ఆరాధన చేసేటప్పుడు లేదా ఏదైనా మొక్కు కోరుకున్నప్పుడు ఒక సమర్పించడం అంటే ఎవరికి ఈ పూజ చేసే గురువుకా అమ్మవారికి అక్కడ లేకపోతే ఇప్పుడు అమ్మవారి విగ్రహానిక విగ్రహాన్ని అదే అమ్మవారికి ఇచ్చేస్తే మనం మొక్కు కోరుకుంటాం కదా, తిరిగి తీసుకోకూడదు. తిరిగి తీసుకోకూడదు, ఇంకా అక్కడ ఇచ్చేసేయాలి. ఈ ముత్యాల హారం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైన అనమాట. సో భువనేశ్వరి ఆరాధన ఈ ముత్యాల మాల మీరు కోరుకొని అక్కడ ఇస్తే మీకు సకల కోరికలు నెరవేరుతాయనే శాస్త్ర ఉవాచ. ఈ దేవతకు కూడా మనము తంత్ర మార్గంలోనే పూజ చేయాల్సి ఉంటుంది. ఇది భువనేశ్వరి దేవత గురించి.